హాయ్ అండి. ఇదొచ్చేసి క్రీమ్ కలర్ శారీ అండి. దీనిని నేను ఆన్‌లైన్‌లోనే పెట్టాను. ఈ శారీ వచ్చేసి బ్లౌజు అండ్ శారీ సేమ్ వచ్చాయంటే, అంటే 6 కంటే ఎక్కువ 6 మీటర్స్ కంటే ఎక్కువ వచ్చింది. నేనిప్పుడు మా పాపకి లెహెంగా స్కర్ట్ లాగా స్టిచ్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను 4 మీటర్స్ తీసుకున్నానండి. దీని యొక్క లెంత్ వచ్చేసి 33 ఇంచెస్. కానీ ఇక్కడైతే నేను ఏం కట్ చేయట్లేదు. పైన ఒక్క బార్డర్ మాత్రమే కట్ చేశాను. మిగిలిన క్లాత్ మొత్తం అలాగే ఉంచేసానండి. దీనికైతే నేను గోల్డ్ కలర్ బార్డర్ లాగైతే స్టిక్ చేద్దాం అనుకున్నాను. దానికోసం నేను 1 మీటర్ తీసుకున్నాను. గోల్డ్ కలర్ టిష్యూ పేపర్ అండి. టిష్యూ క్లాత్ ఇది. ఇదొచ్చేసి బార్డర్ కంటే ఎక్స్ట్రా ఉంటే అంత బాగోదు కదా. నేనైతే బార్డర్ వచ్చేసి 3 ఇంచెసే ఉందండి. సో నేను వీటి యొక్క మధ్య గ్యాప్ వచ్చేసి 4 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే మనం అటు ఇటు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫైనల్గా 3 ఇంచెసే వస్తుంది. అందుకోసం నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ మొత్తం కొన్ని పీసుల్లాగా వచ్చాయి కదా. ఈ 4 పీసెస్ వచ్చాయి. 4 8 వచ్చాయి. వీటన్నిటిని నేను యాడ్ చేసేసి స్టిక్ చేసేస్తున్నానండి. చేసేసాను చూడండి. ఇవి ఫస్ట్ అయితే అన్నిటినీ జాయింట్ అయితే చేసేసాను. జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడు సైడ్ కూడా జాయింట్ చేస్తున్నానండి. అటు ఇటు అటు సైడ్ ఒక 1/2 ఇంచు, ఇటు సైడ్ ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసి స్టిక్ చేస్తాను. అప్పుడే మనం మెయిన్ క్లాత్కి అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. డైరెక్ట్గా మెయిన్ క్లాత్ పైన అటాచ్ చేసామంటే అంత నీట్గా అనిపించదు. ఇంకా అవకాశం ఉంటే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఐరన్ కూడా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే చేయలేదు. స్టిక్ చేసిన తర్వాత నాకు అనిపించింది. ఇప్పుడైతే చుట్టూ అయితే ఫోల్డ్ చేసి స్టిక్ చేసేసాను. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా లెహంగా కోసం 4 మీటర్స్. దానికి నేను బార్డర్ పైన ఇది స్టిక్ చేస్తాను చూడండి. బార్డర్ మీద కాకుండా నాకు బార్డర్ పైన ఇంకో లేయర్ లాగా ఇంకో బార్డర్ లాగా కావాలి అందుకోసం. సో అలాగే స్టిక్ చేసేసాను మొత్తం. సో ఇలా స్టిక్ చేస్తే ఏంటంటే కొంచెం నార్మల్గా అనిపించింది. అందుకని మొత్తం 3 లేయర్స్గా నేను లేస్ అయితే స్టిక్ చేస్తున్నానండి. మూడిటికి నేను చిన్న లేసే తీసుకున్నాను, పెద్దది తీసుకోలేదు. ఇప్పుడు చూడండి చిన్న లేస్ వేసి స్టిక్ చేశాను. రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఫోటో కన్నా వీడియోస్ కన్నా కూడా. ఇప్పుడు చూడండి ఇదైతే స్టిక్ చేసేసాను. ఇప్పుడు ఈ 4 ప్లీట్స్ని నేను ఐరన్ చేయాలండి. మొత్తం 4 మీటర్స్ని. ఫస్ట్ అయితే నడుము వచ్చేసి 22 ఇంచెస్ అండి. నేను నడుము 22 ఇంచెస్ కంటే ఇంకో 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంతే. ఎక్కడైనా నేను ఇప్పుడైతే బెల్ట్ పెట్టుకుందామని చెప్పేసి 5 ఇంచెస్ మాత్రమే ఎక్స్ట్రా తీసుకున్నాను. లాస్ట్లో అయితే ఏమవుతుందంటే దీనికి బెల్ట్ సెట్ అవ్వట్లేదని చెప్పేసి ఉక్సులు పట్టుకునేలాగా చేద్దామని ఇంకో 5 ఇంచెస్ ఎక్స్ట్రా అటాచ్ చేసి స్టిక్ చేశానండి. అది నేను మీకు ఇప్పుడు ముందే చెప్తున్నాను. అంటే 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఒకవేళ మీరు ప్రిల్స్ పెట్టి స్టిక్ చేయాలని ముందే అనుకుంటే మాత్రం 10 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు దీనికి లైనింగ్ కూడా నేను తీసుకుంటున్నాను చూడండి. ఈ పైన బెల్ట్ కోసం తీసుకునే క్లాత్కి చూడండి ఈ క్లాత్ని ఒకేసారి అటాచ్ చేసేస్తున్నానండి. మళ్ళీ ఇది మనం డైరెక్ట్గా కుట్టేటప్పుడు సెట్ కావు. అన్ని వాటికి అటాచ్ చేసి పెట్టుకుంటే బెస్ట్గా ఉంటాయండి. ఈజీగా కూడా ఉంటుంది, నీట్గా కూడా ఉంటాయి. సో ఇప్పుడు మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ మొత్తం సేమ్గా కటింగ్ అయితే చేసేసాను. ఈ బెల్ట్ వచ్చేసి 5 ఇంచెస్ విడ్త్ తీసుకున్నానండి. లెంత్ అయితే చెప్పాను కదా 27 ఇంచెస్ తీసుకున్నాను. 5 ఇంచెస్ విడ్త్ ఎందుకు తీసుకున్నానంటే 2 ఇంచెస్ మనకు బెల్ట్ కావాలి. అంటే అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ ఫోల్డ్ అవ్వంగా ఒక 1 ఇంచ్ మాత్రం లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. ఫైనల్గా అయితే మనకు 2 ఇంచెస్ బెల్టే కనిపిస్తుంది అందుకోసం. సో ఇప్పుడు మనకి ఎంత అయితే కావాలో అంతే మనం ఈ 4 మీటర్స్ ఉన్నా 5 మీటర్స్ ఉన్నా 10 మీటర్స్ ఉన్నా ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకొని మనం నడుము బెల్ట్ తీసుకున్నాం కదా, నడుము బెల్ట్కి సరిపడన్ని ప్రిల్సే పెట్టుకోవాలండి. ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని లోపలికి తోసేసుకుంటూ లోపలికి నెట్టేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఇలా నేను అన్నిటినీ ప్రిల్స్ అయితే పెట్టానండి. నేను ఇంకా పెట్టినప్పుడు ఏమైందంటే ఇంకా కొంచెం తగ్గింది, క్లాత్ తగ్గింది. మళ్ళీ నేను ఓపెన్ చేసి ప్రిల్స్ని మళ్ళీ అడ్జస్ట్ చేసి స్టిక్ చేసేసానండి. సో ఇక్కడైతే మనకు కొన్నిసార్లు మెజర్మెంట్ ఏం రాదు. మనం అడ్జస్ట్ చేసుకుంటూ ప్రిల్స్ని స్టిక్ చేసుకోవడమేను. ఎక్కువ క్లాత్ ఉంటే రాదండి. 1/3 ఉంటే మాత్రమే మనకి ప్రిల్స్ ఎగ్జాక్ట్గా వస్తాయి. అలా కాకుండా మనం ఎక్కువ ఫ్లేర్ పెట్టుకోవాలి అంటే మాత్రం మనం అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. వీటిని మొత్తం అయితే పెట్టేశాను. కానీ చూడండి నార్మల్గా ఎన్ని ప్రిల్స్ పెట్టినా దానికి అంత లుక్ అనిపించవు. వీటిని ఇప్పుడు ఐరన్ చేస్తేనే ఆ ప్రిల్స్ బాగా ఉన్నట్టు, చాలా ఎక్కువ వచ్చినట్టు, క్లాత్ ఎక్కువ ఉన్నట్టు అన్నీ కనిపిస్తాయండి. సో ఇప్పుడైతే వీటిని నేను ఐరన్ ప్రిల్స్ లాగా ఐరన్ చేసేస్తున్నాను చూడండి.
కంపల్సరీ ఐరన్ చేసేటప్పుడు మ్యాక్సిమం అయితే ఇంకొకరు ఉండాలండి. నాకైతే మా పిల్లలు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలా ఐరన్ చేసేటప్పుడు. చూడండి ఫైనల్గా ఐరన్ చేస్తే ఎంత బాగుందో. ఈ బార్డర్స్ అన్నీ స్టిక్ చేసేసిన తర్వాత అటాచ్ చేయకముందే ఐరన్ చేయాలండి. ఎప్పుడైనా ఐరన్ చేసినా, బెల్ట్ వేసుకున్నా, ఇలా జిప్పు పెట్టుకున్నా ఇవన్నీ కూడా ముందే మనం వేసుకోవాలి. కింద బెల్ట్ మాత్రం నేను ఇప్పుడు వేయట్లేదండి, మొత్తం స్టిక్ చేసేసిన తర్వాతే వేస్తున్నాను. బెల్ట్ అయితే ఇబ్బంది లేదు, ఆ బెల్ట్ మామూలుగా జిప్పు మాత్రం అటాచ్ చేసుకోకముందే వేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ ప్రిల్స్ నేను ఎగ్జాక్ట్గా నడుం బెల్ట్ తీసుకున్నాను, దానిని ప్రిల్సే పెట్టుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అండి. లైనింగ్ వచ్చేసి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. మన ఇష్టం అండి, 2 మీటర్స్ నుండి 3 మీటర్స్ వరకు ఎంతైనా తీసుకోవచ్చు, అది మన ఇష్టం. కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి, ఇది వెయిట్లెస్ అండి శారీ. సో అందుకని నేను ఎంత లైనింగ్ వేసినా అది వెయిట్ ఏమి అనిపించదు, అందుకోసం 3 మీటర్స్ వేసుకుంటున్నాను. కాదంటే కొంచెం తగ్గించుకొని కూడా తగ్గించుకోవచ్చు, అది మన ఇష్టం. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసేసాను చూసారా. ఇప్పుడు నేను ఇంక మళ్ళీ జిప్పు అయితే వేస్తున్నానండి. సైడ్న జిప్ వేస్తే ఏంటంటే ఎంత మనం కరెక్ట్గా ఫిట్టింగ్ పెట్టేసుకోవచ్చు. అందుకోసం ఈ జిప్పు చూడండి, జిప్పు వేయాలంటే మనకి సింగిల్ పాదంతో మాత్రమే వేయాలండి. చెప్పాను కదా ఇందాక, జిప్పు వేయాలంటే 2 నడుం బెల్ట్ వేయకముందు వేసుకోవాలి. అలాగే అటాచ్ కూడా చేయకూడదు, సైడ్స్ 2 కూడా జాయింట్ చేయకూడదు. అలా ఉన్నప్పుడే జిప్పు వేసుకోవాలంటే అప్పుడే బాగొస్తుంది. ఇప్పుడు ఇదైతే నేను డబల్ పాదంలాగా మీకు కనిపిస్తుంది కదా, అది డబల్ పాదం కాదండి, అది అడ్జస్టబుల్. సింగిల్ పాదంలా వాడుకోవచ్చు, డబల్ పాదంలా వాడుకోవచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. అది 3 టైప్స్లో వాడుకోవచ్చు, అలాంటి పాదం అది. సో అందుకోసం మీకు చూడడానికి డబల్గా కనిపించిన నేను సింగిల్ పాదంలాగే సెట్ చేసి పెట్టుకున్నాను. ఇలా 2 సైడ్లు జిప్పుని పెట్టుకుని 2 సైడ్లు జిప్పుని అయితే సెట్ చేసేసుకోవాలండి. చూడండి ఒకసారి. కొంచెం ఇక్కడ జిప్పు దగ్గర మాత్రం నేను స్లోగానే కుట్టి చూపిస్తున్నాను, ఎందుకంటే అంత ఈజీగా అర్థం అవ్వదు, అందుకోసం సైడ్ జిప్పు. ఇది ఇలా 1కి 2 కానీ 3 కానీ స్టిచ్చెస్ అయితే నీట్గా వేసేసుకోవాలండి. కానీ ఏ స్టిచ్ కూడా జిప్పుకి అయితే అడ్డం రాకుండా వేసుకోండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది కూడా ఇంతే, ఇలా సైడ్కి పెట్టి ఒక సైడ్న ఇలా స్టిక్ చేసుకోవాలి. చూడండి నా మిషన్కి ఇలా కుడితే మాత్రమే జిప్పు బాగా వస్తుందండి. ఇటువైపు ఆ అడ్జస్ట్మెంట్ని మళ్ళీ ఇటువైపుకి మార్చుకుంటే నాకు సరిగ్గా రావట్లేదు. సో అందుకని నేను క్లాత్నే అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. అటువైపు మాత్రమే నాకు జిప్పు బాగా నీట్గా వస్తుంది, ఇటువైపు రావట్లేదు, అందుకోసం. సో మన మిషన్ బట్టి కూడా మన కండిషన్ మనం మార్చుకోవచ్చండి. ఇలా జిప్ అయితే దగ్గరికి వేసేసాను. ఇప్పుడు ఫోల్డ్ చేసి కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. చూడండి ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసిన తర్వాత మనం ఆ రెండింటిని ఇప్పుడు జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ జిప్పు వేసేసి రివర్స్ చేసేసి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకెక్కడ మనకి ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు. చూడండి నేను రివర్స్ చేసేసాను. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్కి జిప్పుని అటాచ్ చేసేసి స్టిక్ చేసేస్తున్నానండి. మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని మిగిలిందంతా కట్ చేసుకుంటున్నాను. అలా స్టిక్ చేసేసుకున్న తర్వాత ఒకేసారి మెయిన్ క్లాత్ మొత్తం కూడా 1-2 స్టిచ్చెస్ అయితే వేసేసుకుంటున్నాను. 2 కలిపి అయితే వేయట్లేదండి, మెయిన్ క్లాత్ లైనింగు. ఎందుకంటే కింద నేను బెల్ట్ లాగా వేస్తానని చెప్పాను కదా, అలా వేయాలి అంటే మనం ఇలా 2 అటాచ్ చేసి స్టిక్ చేస్తే మాత్రం సెట్ కాదండి. ఇప్పుడు నేను మళ్ళీ లైనింగ్ కూడా సపరేట్గానే స్టిక్ చేసేసుకుంటున్నాను. చూడండి ఆల్రెడీ బెల్ట్ వరకు స్టిచ్చింగ్ అయితే రెండింటికి ఒకేలా వస్తాయి, ఇంకా బెల్ట్ దగ్గర నుంచి మాత్రం విడిగా మనం స్టిక్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది స్టిక్ చేసేటప్పుడు చెప్పాను కదా, నేను ఒక 5 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ని యాడ్ చేశాను నడుం బెల్ట్కి. అలాగే స్టిక్ చేసేటప్పుడు ఎటువైపు కంఫర్ట్ ఉంటుందా అని చెప్పేసి చూసుకొని స్టిక్ చేసుకుంటున్నానండి. పైన నుంచా, కింద నుంచా, అటువైపు నుంచా, ఇటువైపు నుంచా అని చెప్పేసి మనము పెట్టుకొని ఒకసారి చూసుకోవాలండి, ఎటువైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి అనేది. అంటే మనం ఉక్సులు కాజాల్లాగా పెడతాం కదా, ఆ కాజాలు వచ్చే వైపు మనకి ఎక్స్ట్రా క్లాత్ కావాలి. సో అది ఒకసారి నడుముకి పెట్టుకొని చూసుకొని మనం సెట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఒకవైపు 5 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేస్తున్నాను, ఈ సైడ్ కూడా ఒక స్టిచ్ వేస్తున్నాను. ఈ స్టిచ్చెస్ అన్నీ వేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసినప్పుడు ఏంటంటే మనకి చాలా నీట్గా వస్తుందండి ఫినిషింగు. లేదంటే నీట్గా రాదు ఫినిషింగ్, ఎందుకంటే మనం డైరెక్ట్గా అటాచ్ చేయొచ్చు, డైరెక్ట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అంత నీట్గా రాదండి. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇక్కడ కూడా నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. చూడండి ఈ సైడ్ దానికి కూడా ఒక స్టిచ్ ఇలా వేస్తున్నాను. చూడండి ఇప్పుడు నేను ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకుంటాను. ఇప్పుడు చాలా నీట్గా అనిపించింది స్టిచ్చింగ్ చేస్తే.
ఫినిషింగ్ అంటే ఇంతేనండి. మనం వేసే స్టిచెస్ కొన్ని ఓపికగా వేసుకోవాలి. కొన్నిసార్లు బద్ధకం చూపించామంటే కొంచెం ఫినిషింగ్ తగ్గినట్టు అనిపించిద్ది. అంతే. కొంచెం నిదానంగా ఎక్కడెక్కడ స్టిచెస్ 1కి 2, 3 స్టిచ్లు వేసుకున్నా కూడా నీట్‌గా అనిపిస్తాయి అంతే. దాన్నే ఫినిషింగ్ అంటాము. ఇప్పుడు ఇలాగైతే లాస్ట్ దాకా నేను స్టిచ్ వేసేసి ఆ సైడ్ కూడా కొంచెం హోల్‌లా ఉంటుంది కదా! దాన్ని కూడా లోపలికి నీట్‌గా మడిచేసి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను పైన. ఇప్పుడు నేను చెప్పాను కదా! ఈ ఎక్స్ట్రా క్లాత్‌కి నేను ఉక్సుల్లాగా పెట్టేస్తాను అని. క్లాత్‌తో ఉక్సుల్లాగా పెడతారు కదా! అవి పెడుతున్నానండి నేను. ఉక్సులు కాదు, కాజాలు. ఇప్పుడు చూడండి, ఈ క్లాత్ వచ్చేసి నేను 20 ఇంచెస్ తీసుకున్నానండి. 20 ఇంచెస్ తీసుకొని 3 సైడ్స్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేసుకున్నాను. 1 సైడ్ మాత్రం ఉంచేసాను. దీన్ని ఎలా పెట్టాలా అని చూసుకుంటున్నాను అంతే. ఇప్పుడైతే అటాచ్ చేయనండి. దీనికి డైరెక్ట్‌గా పెట్టి కుడదాం అనుకున్నాను. కానీ అలా కన్నా కూడా ముందే స్టిక్ చేసుకున్న తర్వాతే అటాచ్ చేస్తే బాగుండని మళ్ళీ అనిపించింది. అందుకని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసి స్టిక్ చేసుకుంటున్నాను చూడండి. మనకి ఎన్ని ఇలాంటివి కావాలి అని చెప్పి డిసైడ్ అయ్యి అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవచ్చండి. నాకైతే ఇంత సరిపోతాయి అనిపించింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఆ చివర కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకున్నాను. ఇప్పుడు నేను మెయిన్ క్లాత్కి పెట్టేసి అటాచ్ చేస్తున్నాను చూడండి ఎలా అటాచ్ చేస్తున్నాను. సేమ్ అలాగే మిడిల్లోనే ఒక స్టిచ్ వేస్తున్నాను. ఆ తర్వాత అటు ఇటు కూడా అటు చివర ఇటు చివర కూడా అటాచ్ చేసేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. అలా వేస్తే ఇంకా నీట్‌గా అసలు లెగవకుండా అలాగే అంటుకున్నట్టు అలాగే నీట్‌గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇంకొక సైడ్ వచ్చేసి కాజాలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూసారా లెహంగా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగుంది. ఉక్సులకి కాజాలకి జిప్పు మొత్తం వేసేసాను కదా! అయితే ఇప్పుడు నేను ఈ క్లాత్ అయితే ఎక్స్ట్రా ఉందండి. నేను చెప్పాను కదా! ఓన్లీ ఒక్క సైడ్ బార్డర్ మాత్రమే తీసేసాను. ఇంకో సైడు తీయలేదని చెప్పేసి. ఇవి చూడండి, నేను అక్కడ ఎలాంటివి పెట్టాలని చెప్పేసి జస్ట్ చూపిస్తున్నాను అంతే. చెప్పాను కదా నేను మీకు లెంత్ ఇప్పుడు నేను చెక్ చేసుకుంటున్నానండి. నాకు 33 లెంత్ కావాలి. ఇక్కడ 40 ఇంచెస్ వరకు ఉంది. అంటే ఆల్మోస్ట్ 7 ఇంచెస్ ఎక్స్ట్రా ఉందండి. ఈ 7 ఇంచెస్ని నేను ఇప్పుడు ఫోల్డ్ చేసేసి లోపల స్టిక్ చేసేసుకోవాలి. కానీ డైరెక్ట్‌గా మిషన్ పైన పెట్టి మనం స్టిక్ చేసామంటే మాత్రం ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ, క్రాసులు ఇలా వచ్చిద్దండి. అలా కాకుండా నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మనకి 3 ఇంచెస్కి ఒక గీతలాగా పెట్టుకోవాలండి. మనకి ఏదైనా చాక్ పీస్‌తో కానీ మన క్లాత్‌ని బట్టి ఏదైతే కనిపిస్తుందో దాంతోటి మొత్తం ఇక్కడ ఒక 5 మినిట్స్ మనకి వేస్ట్ అవుతుంది. ఈ 5 మినిట్స్ చూసుకుంటే స్టిక్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ స్టిక్ చేసి ఇలాంటి రోజులైతే నేను ఫేస్ చేశానండి స్టార్టింగ్‌లో. సో ఇప్పుడైతే నాకు క్లారిటీ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇలా గీత గీసుకుంటున్నాను. ఇప్పుడు డైరెక్ట్‌గా మిషన్ పైన మనకి ఎక్కడైతే గీత ఉందో దానిపైనే పెట్టేసి ఒక స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతే మనకి ఫోల్డింగ్ చాలా నీట్‌గా వస్తుంది. ఎక్కడ ముడతలు లేకుండా ఉంటాయండి. ఫైనల్‌గా అయితే నేను స్టిక్ చేసేసాను చూడండి. లోపలికి ఫోల్డ్ చేసేసి ఇంకో 2-3 ఇయర్స్ అయినా మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు చూడండి లెహంగా అయితే అయిపోయింది. ఈ లెహంగా పైకి దీన్నైతే మనం మల్టీపర్పస్‌గా యూస్ చేసుకోవచ్చండి. ఎన్ని రకాల బ్లౌజెస్ అయినా యూస్ చేసుకోవచ్చు. నేను అవి కూడా త్వరలో చూపిస్తాను. ఇప్పుడైతే లెహంగా చూడండి. ఇలా కంటే కూడా రియల్‌గా చాలా అంటే చాలా బాగుందండి నిజంగా. థ్యాంక్ యూ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎప్పుడు అయితే ఏదో ఒక కొత్త మోడల్ అయితే నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడు చూడండి అసలు జిప్ కనిపించట్లేదు కదా! మనం ఓపెన్ చేస్తే తప్ప. నేను కొంచెం కలర్ కూడా వేరుగానే వేశాను మీకు కొంచెం కనిపించిద్ది అని చెప్పేసి. అది కూడా కాదు, నా దగ్గర ఎగ్జాక్ట్ కలర్ లేదండి. కొంచెం లైట్ గ్రీన్ కలర్ ఉంది. అయినా సరిపోతుందిలే అని చెప్పేసి వేసేసాను. కనిపించదు కాబట్టి వేసానండి. ఇప్పుడు చూడండి దీనిపైకి లైట్ గ్రీన్ కలరు, అలాగే మళ్ళీ ఇంకొకటి ఆరెంజ్ కలరు, ఇంకా మెరూన్ కలరు, ఇంకా ఏ కలర్స్ అయినా వేసుకొని ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. చూసారా లెహంగా అయితే చాలా అంటే చాలా బాగుంది. 2 బార్డర్స్. ఎవరైనా ఇలా ట్రై చేయాలంటే తప్పకుండా ట్రై చేయొచ్చు. చూడండి ఇంత దగ్గరగా చూస్తే ఎంత బాగుందో, రియల్గా అంతే బాగుంది.